ఎఫెసీయులకు పౌలు భక్తుడు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. చదువుతాను, చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకునుడి. కావున మీరు, ఎఫెసీయులారా, మీరు, కావున అనే పదం 4వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీరు దేవునిని పోలి నడుచుకోండి. దేవునిని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవటం అంటే ఏమిటి? క్షమించటం, ప్రేమించటం, పాపరహితంగా జీవించటం. 4వ అధ్యాయం చివరి భాగంలో దేవుని యొక్క ఆత్మ ఏ విధమైనటువంటి లక్షణాలను కనపరిచారు? కరుణ కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం, ఒకరికి ఒకరు సహకారులుగా ఉండటం, రియల్ కోఆర్డినేషన్ కలిగి ఉండటం, క్షేమాభివృద్ధి కలిగేటట్లే మాట్లాడటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. దేవునిని పోలి నడుచుకోండి. కావున ప్రియులైన దేవుని పిల్లల వలె. సోదరుడా, సోదరి, దేవుని పోలి నడుచుకోవటం మానవునికి ఎంత గొప్ప భాగ్యం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదు కీర్తనాకారుడు 23వ సంకీర్తన రాస్తూ యెహోవా నా కాపరి అని వ్రాశాడు. ఆయనను వెంబడించటమే నాకు చేతనైన పని, నా సమస్త బాధ్యతలు ఆయనవే అనే భావాన్ని దావీదు గారు వ్యక్తపరిచారు. ఇక్కడ దేవునిని పోలి నడుచుకోండి, ప్రియులైన దేవుని పిల్లలారా. దేవుని పోలి నడుచుకోవాలి అంటే దేవుని వాక్యం ఏమిటో మనకు తెలియాలి, దేవుని మనస్సు తెలియాలి, దేవుని వ్యక్తిత్వం తెలియాలి, దేవుని గుణగణాలు తెలియాలి, దేవుని స్వభావం తెలియాలి, దేవుని అంతరంగం తెలియాలి, దేవుని యొక్క పని విధానం తెలియాలి, దేవుని యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ తెలియాలి. అప్పుడు దేవుని పోలి నడుచుకోగలుగుతాం. ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ఆయన అదృశ్య లక్షణాలను బైబిల్ గ్రంథం వర్ణిస్తోంది. ఆయన శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకంలో సంచరించారు. యేసును పోలి నడుచుకోవాలి. ఎఫెసీయులకు దేవుని పోలి నడుచుకోండి అని చెప్పిన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నప్పుడు క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్పాడు. కొరింథీయులకు రాస్తున్నప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. రోమీయులకు రాస్తూ రూపాంతరం పొందండి అని చెప్పాడు. శరీర సంబంధులుగా జీవించకండి అని కొరింథీయులకు రాశాడు. బైబిల్ గ్రంథం శ్రేష్టమైనటువంటిది. దీని యొక్క సారం ప్రేమ. దేవుని ప్రతి అడుగులో ప్రేమ ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సృష్టి ప్రారంభం, దేవుడు సృష్టి చేయటంతో ప్రారంభం కనిపిస్తుంది. దానిలో కూడా ప్రేమ ఉంది. సృష్టికి పూర్వం దేవుని ప్రణాళిక ఉంది, దానిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ వలననే యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపాడు. ఆ ప్రేమ చేతనే యేసును సిలువలో మరణానికి దేవుడు అప్పగించాడు. సమస్త సారం ప్రేమయందు గుప్తమై ఉంది. కనుక దేవుని పోలి నడుచుకోవటం అంటే ప్రేమ కలిగి నడుచుకోవటం. కరుణ, దయ, జాలి, సహనం, దీర్ఘశాంతం, సంతోషం, ఇటువంటి గొప్ప లక్షణాల చేత విశ్వాసం నడుచుకోవటం నేర్చుకున్నప్పుడు దేవుని కనపరచగలుగుతాడు. మీ నోటి మాట ద్వారా మీరు దేవుని ప్రకటించిన దానికంటే కూడాను ప్రభావవంతంగా దేవుని పోలి మీరు నడిచి చూపించుట ద్వారా, ప్రవర్తించి
బిహేవ్ చేసి చూపించడం ద్వారా అనేకులను ప్రభు దగ్గరకు ఆకర్షించగలుగుతారు. పరిశుద్ధుడైన పౌలు తను రాసిన పత్రికల్లో తాను వ్రాసిన కాలానికి తానేమై ఉన్నాడో చెప్పాడు. తన పరిచర్య ప్రారంభం చెప్పాడు, తన పరిచర్య కొనసాగింపు చెప్పాడు, తన పరిచర్యలో తానున్న స్థితిని వర్ణించాడు. ఈ 3 మార్పు లేనివిగానే యథావిధిగా తన కొరకు దేన్ని సంపాదించుకున్నవాడిగా కాక నిలబడ్డాడు. దేవుని పోలి నడుచుకోవటం అన్నప్పుడు దేవుడు మనుషుల పట్ల తాను ఏ విధమైన ఉద్దేశాలు కనపరిచాడు, అటువంటి ఉద్దేశాలు మనం కూడా కనపరచగలగాలి. తప్పిపోయిన కుమారుని కథలో ఆయన కనపరిచినటువంటి నీతి, మార్పు లేనటువంటి ఆయన ప్రేమ, ఏ విధమైనటువంటి భేషజం లేకుండా ఇచ్చిన క్షమాపణ, ఇది క్రైస్తవులకు చాలా అత్యవసరమైనటువంటి లక్షణం. అలాగే సిలువలో ఆయన చూపినటువంటి క్షమాగుణం క్రైస్తవులకు గొప్ప ఆస్తి, గొప్ప శక్తి, బలం. ఆ క్షమాపణ గుణం క్రైస్తవులు కలిగి ఉండాలి. క్రైస్తవుడు త్యాగం చేసేవాడుగా ఉండాలి. క్రైస్తవుడు సంపాదించుకునేవాడుగా కాదు, క్రీస్తు కొరకు ఖర్చు అయ్యేవాడుగా ఉండాలి. దేవుని పోలు నడుచుకోవటం అంటే తాను ప్రేమించినది, బహుగా ప్రేమించినది లోకం కొరకు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అది ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ రాత్రి నువ్వు ప్రేమించే దేనినైనా ప్రభు నిమిత్తం, ప్రభు చిత్తం నిమిత్తం సమర్పించగలిగే గొప్ప స్థితి నీవు కలిగి ఉండాలి. కావున ప్రియమైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తుని గురించి రాస్తూ అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. మీరు క్రీస్తును ప్రేమించటం గురించి కాదు ఆయన, వాట్ హీ ఈస్, నాట్ వాట్ యు ఆర్. మనమేమై ఉన్నామో దాన్ని బట్టి కాదు, మనం ప్రేమించామని కాదు ఆయన ప్రేమించింది. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన మనలను ప్రేమించి మనమట పరిమళ వాసనగా ఉండటానికి, క్రీస్తట మనలను ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండటం కొరకు తనను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణ బలి, అర్పణ బలి అనే పదాలు మీరు చూచినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలోనే కనిపిస్తాయి. కయ్యూను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణగా బలి చేశాడు. అర్పణగా బలిగా ఇవ్వటం తనను తాను సమర్పించుకోవటం, తన ప్రాణాన్ని ఇవ్వటం, తన శరీరాన్ని అప్పగించటం. దేని కొరకట? మనము సువాసనగా ఉండటానికి, పరిమళ సువాసనగా ఉండటానికి. మనం పరిమళ సువాసనగా ఉంటే ఆయనకే వస్తుంది, ఆయన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన బిడ్డలు ఈ లోకంలో పరిమళ సువాసన వెదజల్లాలి. పరిమళ సువాసన వెదజల్లాలంటే ఆయన పిల్లలు సెంటు పూసుకు తిరగాలని కాదు. పరిమళ సువాసన which attracts the people, which gives joy to the people, which gives good sense to the people. ప్రజలకు ఏది మంచి ప్రభావాన్ని ఇస్తుందో, ప్రజలకు ఏదైతే మేలు కలుగు చేస్తుందో అటువంటి పరిమళ వాసనగా మనం మారాలి. మన నడక, మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలట? పరిమళ సువాసనగా ఉండాలి. 133వ సంకీర్తనలో అహరోను తల మీదుగా పోయేబడి గడ్డము మీదుగా కారుచు అంగీల అంచు మట్టుకు దిగజారుతూ వచ్చిన
పరిమళ తైలం అన్నాడు. అక్కడ పరిమళ తైలం, సుగంధ సంరంభం, స్పెషల్ అనాయింటెడ్ ఆలివ్ ఆయిల్తో ఒక స్పెషల్ ఇన్సెన్స్ వేసి తయారు చేస్తే అది ఘుమఘుమలాడేటువంటి ఒక మధురమైనటువంటి సువాసన. ఇంపుగా దేవుడు ఆఘ్రాణించి ఇజ్రాయేలీలను దీవించిన ఆ సువాసన. ప్లీజింగ్ టు గాడ్ అండ్ ద ప్లీజింగ్ టు ద మ్యాన్. మనుషులకు సంతోషం, దేవునికి సంతోషాన్ని ఇచ్చే జీవితం పరిమళ సువాసన కలిగిన జీవితం. నా జీవితం ద్వారా ప్రభువుకు సంతోషం కలుగుతుందా? నా జీవితం ద్వారా ప్రజలకు సంతోషం కలుగుతుందా? ఈ రెండు నన్ను నేను నిత్యం ప్రశ్నించుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి. క్రీస్తు నా కొరకు నేను ఇతరులకు ప్రయోజనకారిగా ఉండాలని అప్పగించుకుంటే నేను ఆ విధంగా ఉండగలుగుతున్నానా? అలా ఉండాలని ప్రభువు కోరి తను అప్పగించుకున్న దాన్ని నేను నెరవేరుస్తున్నానా అనేది ప్రతి ఒక్కరం కూడా పరిశీలించుకోవాలి. అందుకనే కంటిన్యూషన్ అంటున్నాడు, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. యేసు తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నట్లో ప్రేమ కలిగి నడుచుకున్నాడు. యేసు శిలువ గొప్ప ఉదాహరణ. ఆయన 1-40 కొరడా దెబ్బలు తింటున్నప్పుడు ఆయన తన వైపు చూసుకోలేదు. ఏడ్చి మూల్గి కేకలు పెట్టి అరిచి గొడవ చేయలేదు ఆయన. కారణం ద పవర్ ఆఫ్ ద లవ్, ప్రేమ యొక్క అద్భుత శక్తి ఆయన భరించేటట్లుగా చేసింది. కనుక మనం ప్రేమించడం నేర్చుకున్నప్పుడు సహించడం నేర్చుకుంటాం, క్షమించడం నేర్చుకుంటాం, భరించడం నేర్చుకుంటాం. క్రీస్తు ఎలా భరించాడో అలా మనం భరించాలి. క్రీస్తు ఎలా సహించాడో నీవు నేను అలా సహించడం నేర్చుకోవాలి. ఇది క్రైస్తవునికి గొప్ప పాఠం. నిజమే, మనం క్షమించట్లేదు, మనం సహించటం లేదు, మనం ఓపిక పట్టడం లేదు, దీర్ఘశాంతం చూపించడం లేదు అనేది మనకే తెలుస్తుంది. మనం ఏ స్థాయిలో సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆత్మీయ జీవితాన్ని గడుపుతున్నాం అది మనకి అర్థమవుతుంది. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుడు ప్రేమ కలిగి నడుచుకున్నాడు. యేసు ప్రేమ కలిగి అప్పగించుకున్నాడు. విశ్వాసులారా మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇది పౌలు గారు ఉద్బోధిస్తున్న బోధ. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. 3 విషయాలు చెప్పాడు. 1 జారత్వము, అపవిత్రత, లోభత్వము. జారత్వము, అపవిత్రత, లోభత్వము వీటి పేరైనా ఎత్తద్దు అన్నాడు. ఇది పరిశుద్ధులకు తగింది. జారత్వం, వ్యభిచారము, ఇది నాలో పెచ్చుమీరిపోయింది. జారులతో సాంగత్యం కూడదు. చూడండి, అపవిత్రత, జారత్వము మరియు లోభత్వము, పిసినిగొట్టుతనం. అంటే హూ లవ్స్ ద మనీ, ధనాపేక్ష. పిసినిగొట్టుతనానికి ప్రధాన కారణం ధనాపేక్ష. చాలామందిని నేను గమనించాను, వారెంతో సంపాదిస్తారు కానీ పిసినారులుగా ఉంటారు. వారి కొరకే వారేం చేసుకోరు. నేను చాలా పెద్ద కోటీశ్వరుని చూచాను, కానీ అతను చాలా ఇరుకైన ఇంటిలో ఏమి సౌఖ్యం లేని పరిస్థితుల మధ్య అతను నివసించడం చూచినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి, ఏదో ఒక భావనలో లోనై లోభత్వం కలిగి ఉన్నాడు. ఇంత మనకు అవసరమా? ఇంత సౌఖ్యం మనం పొందితే ఎంత డబ్బు అయిపోతుందో అనేటువంటి భావంతో అతడు లోభిగా ఉన్నాడు. లోభి పరలోకం చేరడు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరని వాక్యం చెబుతోంది.
ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడని చెబుతుంది. మరి లోభత్వం క్రైస్తవుడికి తగినదా? ఆలోచించండి. క్రైస్తవుడు అంటే ధారాళంగా ఇచ్చేవాడిగా ఉండాలి. కొరింథీయులకు పౌలు గారు తెస్సలోనిక సంఘం, మాసిదోనియా సంఘం గురించి రాస్తూ అన్నాడు, వారు ఇంతగా చేస్తారని మేము అనుకోలేదన్నాడు. వారు మా కొరకు ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు. మమ్మలను బ్రతిమలాడి ఇచ్చారు, వారి శక్తికి మించి ఇచ్చారు. వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది కొనియాడుతున్నాడు పౌలు. ఈనాడు క్రైస్తవులు లక్షలకు కోట్లకు పడగెత్తారు. సువార్త ప్రకటనకు దోషులతో కూడా సహకారం ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. ఇంటి నిమిత్తం, హోదా నిమిత్తం, సౌఖ్యం నిమిత్తం ఖర్చు పెట్టే వాటిలో కొంచెము కూడా ప్రభు యొక్క ఐడియాలజీస్ కోసం, ప్రభు యొక్క ఉద్దేశాల నెరవేర్పు కోసం ఖర్చు పెట్టే క్రైస్తవ్యం తగ్గిపోయింది. నేను మనవి చేస్తున్నాను, లోభత్వము పరిశుద్ధులకు తగినది కాదు. నీవు దేవుని బిడ్డవైతే జారత్వానికి దూరంగా పారిపో, అపవిత్రతకు దూరంగా పారిపో, ధనాపేక్షను చంపేసేయి. ధనాపేక్షతో తమ్మును తాము పొడుచుకున్న వారు ఉన్నారు. ధనాపేక్షను తీసేయి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డగా జీవించు. ఒకడు దేవునికిని సిరికిని దాసునిగా జీవించలేడు. యూ మస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ మాస్టర్. హీ మస్ట్ బి యువర్ గాడ్. దేవుడే నీ యొక్క యజమానుడిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. తదుపరి వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి. బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఈ మాట నేను ఎప్పుడు చదివినా కూడాను నేను పలుమార్లు ప్రభువును క్షమాపణ అడుగుతూ వచ్చాను. క్రైస్తవులుగా మన నోటి మాట కృతజ్ఞతా వచనము కలిగి ఉండేటట్లుగా చూసుకోవాలి. పోకిరి మాట, బూతు మాటలు, సరసోక్తులు క్రైస్తవుని నోట ఉండకూడదు. క్రీస్తు వాటిని ఎన్నడూ ఎక్కడ వినియోగించలేదు. క్రైస్తవుడు కూడా అదే పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. సరసోక్తులు అన్న చోట జోక్స్ అని రాసింది. హాస్యాన్ని పండించడంలో అపశృతి కలిగినటువంటి వాటిని, అపశృతులు ఉంటాయి చూశారు, ఆ స్థాయి హాస్యాన్ని గురించి రాస్తున్నాడు. ద్వంద్వార్థాలతో కూడినటువంటి జుబుత్సాకరమైనటువంటి సరసోక్తులను వినియోగించుతున్నటువంటి వారికి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఇవి మీకు తగవు. మీరు ఆ స్థాయి కాదు. మీరు అలా మాట్లాడకూడదు. చాలా పర్యాయాలు మనం అంటూ అంత పెద్దవాడయ్యండి ఇంత చిన్నగా మాట్లాడేది ఏమిటి, అతని మాట చిన్నతనం అనిపించింది అంటారు చూశారు. అట్లా దేవుని పిల్లలుగా ఉండటం ఏమిటి? పోకిరి మాటల యందు, సరసోక్తుల యందు, బూతుల యందు అభ్యాసం ఏమిటి? ఇది చాలా పెద్ద హర్డిల్. ఇది చాలా చిక్కు సమస్య. దేవుని పిల్లలు ఈ నోటి మాట జయించేటువంటి స్థాయికి రావాలి. దేవుని పిల్లలు దేవుని స్థాయిలో ఆలోచించేవారుగా ఉండాలి, మాట్లాడేవారుగా ఉండాలి. వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోభి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. నిశ్చయముగా మీకు తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటలు, ఉపయోగకరమైన మాటలు, కృతజ్ఞత మాటలు కాక, సువార్త మాటలు కాక,
సత్య సందేశపు మాటలు కాక వ్యర్థమైన మాటలు చేత ఎవడు మిమ్మను మోసపరచనీయకండి. అదర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ అదర్ డాక్ట్రిన్స్, అదర్ దాన్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యపు సత్య సిద్ధాంతాలకు వ్యతిరేకమైన మాటలను, వ్యర్థమైన మాటలు, కలిపి చెరిపిన మాటలు, కల్పనా కథల కాలం ఇట్లా చెబుతూ వచ్చాడు పౌలు. కనుక వ్యర్థమైన మాటలతో మిమ్మల్ని ఎవరైనా మోసపుచ్చేసి మార్చేయాలని ట్రై చేస్తున్నారేమో, వారి విషయం జాగ్రత్తగా ఉండండి. చాలామంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వాడి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి ప్రయత్నిస్తారు. అదే వ్యర్థమైన మాట. యేసుక్రీస్తు ప్రభు వాక్యం ప్రకారం దేవుడని మనం నమ్మితే వాక్యాన్ని చూపించే దేవుడు కాదని చెప్పటం వ్యర్థత కాదా? ఆలోచించండి. వ్యర్థమైన మాటల చేత మోసపుచ్చుతూ ఉంటారు. వీరు పాపములో ఉన్నవారి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ప్రభువును నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, రహస్యంగా మాట్లాడతారు. తోడేలు గొర్రె చర్మం కప్పుకొని వచ్చినట్లుగా ఉంటుంది వారి వరుస. అందుకనే వ్యర్థమైన మాటల చేత ఎవడు కూడా మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు చూసుకోవాలని వాక్యము సెలవిస్తోంది. అంతేకాదు, ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. కాబట్టి అవిధేయులైన వారితో మీరు పాలువారై ఉండకండి. అవిశ్వాసులు, అవిధేయులు, తెలిసి కూడా సత్యానికి విధేయత కానివారు, అలాంటి వారితో పాలువారుగా ఉండకండి. అంటే స్టబర్న్ హార్ట్స్, కఠిన హృదయాలు, ఎంత వాక్యం చెప్పినా చెల్లించని హృదయాలు, మార్పునందని జీవితాలు కలిగిన వారితో పాలువారుగా ఉండకండి. Do not associate with the unbelievers who are not willing to receive the word of God. దేవుని వాక్యమును అంగీకరించుటకు, స్వీకరించుటకు ఇష్టం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం చెబుతోంది. అట్టి వారితో పాలువారై ఉండకండి. వారి మీదకి దేవుని ఉగ్రత వస్తోంది. వారు అవిధేయులైన వారు కనుక వారికి దూరంగా ఉండండి. దూరంగా ఉండాలి అలాంటి వారికి. దేవుడు మనుషులందరినీ ప్రేమించమన్న దేవుడు ఇలాంటి వారికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. ప్రేమించటం విషయంలో ప్రేమించటమే, దూరంగా ఉండే విషయంలో దూరంగా ఉండటమే. సువార్తపరంగా ప్రేమను బట్టి సువార్త అందించవచ్చు. స్నేహపూర్వకంగా అటువంటి వారితో అసోసియేట్ కావద్దనేది వాక్యం యొక్క సారాంశం. దుష్టులతో సాంగత్యము చేయవద్దు, అవిశ్వాసితో సాంగత్యము పెంచుకొనవద్దు. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు అయితే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. చీకటి ఏమీ కనపడదు, అంటే ప్రత్యక్షత లేనిది, అగుపడనిది. వెలుగు ప్రత్యక్షపరచబడినది. చీకటిలో ఏముందో తెలియదు, కానీ వెలుగులో ఏముందో తెలిసిపోతుంది. మీరు మునుపు చీకటి అయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువులోనికి రాకముందు అంతరంగం చీకటిమయం, పాపాంధకారమయం. క్రీస్తులోకి వచ్చినాక అంతరంగం ప్రత్యక్షపరచబడుతోంది, వెలుగుమయం అవుతుంది, తేటగా కనిపిస్తుంది. యాటిట్యూడ్స్ సరిచేయబడతాయి, నూతన పరచబడతాయి. మీరు మునుపు చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు వెలగటమే కాదు, మీరు వెలిగించబడిన వారు అవటమే కాదు, మీరు ఇతరులకు కూడా వెలుగు చూపేవారుగా ఉంటారు. మీరు క్రీస్తునందు ఇతరులకు వెలుగు చూపించగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితాలు వెలిగించబడి లోకానికి వెలుగైన క్రీస్తు వెంబడి నడుస్తూ, మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగు
అయినటువంటి ఆయన వాక్యం చేత ఇతరులకు వెలుగు చూపించగలుగుతారు. వెలుగు చూపించడం అంటే నడవవలసిన త్రోవ కనపరచటం. టార్చ్ లైట్ తీసుకొని మనం నడుస్తుంటాం రాత్రిపూట. ఆ టార్చ్ లైట్ ఫోకస్లో మార్గము సరైనదిగా ఉన్నదా లేదా ఎంచుకొని వెళుతుంటాం. అలాగనే మన జీవితాలు వాక్యం ప్రకారం కట్టుకోవటం వలన ఇతరులు వారి జీవితాలు కట్టుకోవటానికి మన జీవితాలు ఒక చక్కటి మాదిరిగా కనపరచబడతాయి. అదే దేవుని చిత్తం మన పట్ల. దేవుని బిడ్డలు లోకానికి గొప్ప సందేశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆ సందేశం ఏమిటి? దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని న్యాయం మొదలగు గుణలక్షణాల ప్రదర్శన దేవుని పిల్లలు చేయాలి. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు గనుక పరిశుద్ధుడు అని ఏ మానవుడు నేను మానవులం గనక ఉండలేం అన్నట్టుగా కాదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులే. అందుకే చెప్పాడు 5వ అధ్యాయం ప్రారంభంలోనే, మీరు దేవుని పోలు నడుచుకోండి అని. కనుక మనం మన ప్రవర్తన ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి తీసుకుని రాగలం. మన మాటల కంటే మన చేతల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎక్కువ మందిని దేవుని కొరకు ఆకర్షించగలుగుతాం. ఇది సత్యం. యేసుక్రీస్తు ప్రభు జీవన విధానం ద్వారా, ఆయన నడిచిన తీరుతెన్నుల ద్వారా అనేకులు ఆకర్షించబడ్డారు. ఆ దినాల్లో ఆయనను చూచి అనేకులు విశ్వసించినట్లుగా వాక్యాల ఆధారాలు ఉన్నాయి. మరి మన జీవితాలను చూచి ప్రజలు ఏమనుకుంటున్నారు? దేవుని చెంతకు రావటానికి మన జీవితాలు వారి కనుల ఎదుట మంచి ఉదాహరణగా ఉన్నాయా, లేక ఆ ప్రభువు నామానికి అవమానం తెచ్చేవిగా మన జీవితాలు ఉన్నాయా? పరిశీలించుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. గలతీ పత్రికలో చదివాం. ద ఫ్రూట్ ఆఫ్ ద లైఫ్, వెలుగు, లైట్, ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్, వెలుగు ఫలం. నీతిమంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, మంచివాడు అనేటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం నీ జీవితం ద్వారా వెలుపటికొస్తుంది. అదనమాట నీ వెలుగు ఫలం. నువ్వు రక్షించబడితే నీవు రక్షించబడిన అనుభవాన్ని ప్రజల మధ్యన మంచితనము, నీతి మరియు సత్యము అనే వాటి చేత కనపరచగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన సందర్భంలో శిలువ మీద ఆయన శవమును కోరినటువంటి అరిమతయియ యోసేపు అనేటువంటి వ్యక్తిని గురించి అతడు సజ్జనుడు, నీతిమంతుడు అని వ్రాయబడింది. సత్యము ప్రకారం నడిచిన వాడు. అరిమత యోసేపు ఈ 3 లక్షణాల ద్వారా తాను కలిగి ఉన్న వెలుగును ప్రత్యక్షపరిచాడు మన కనుల ఎదుట. యేసు ప్రభు శవాన్ని బంధువుల దగ్గర చేరలేదు. శిష్యులు క్లెయిమ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. అలాగ అనాథ శవంలో వేలాడుతోంది. అప్పుడు ఈ అరిమిత యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఆ శవం నాకు ఇప్పించండి అని. అతడు సజ్జనుడు, మంచివాడు అని పేరు తెచ్చుకోవటం చాలా కష్టం. ఒక విధంగా ఇట్ మే టేక్స్ ద లైఫ్ టైం, జీవితకాలం పట్టచ్చు మంచివాడని పేరు తెచ్చుకోవటం. చెడ్డవాడని పేరు తెచ్చుకోవటం క్షణం చాలండి. కనుక వారి జీవితంలో ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు? బైబిల్ గ్రంథంలో మీరు ఇంకా ఆలోచించండి. కొర్నేలును గురించి రాస్తాడు. ప్రార్థనాపరుడు, భయభక్తులు గలవాడు. అటువంటి కొర్నేలు క్రీస్తును ఎరిగిన తరువాత తను కలిగినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి అతడు దేవుని యొక్క బిడ్డగా రుజువయ్యాడు.
దేవుడు నిజంగా పక్షపాతి కాడని కొర్నేలు కుటుంబ రక్షణ చూచిన పేతురు గారు సాక్ష్యం చెప్పాడు. మీ జీవితంలో వెలుగు ఫలం ఉన్నదా? ఉంటే అది మొట్టమొదట మంచితనం. మిమ్మల్ని చూచిన వారు మంచివారు అంటున్నారా? కొంతమంది మంచితనం అనే దాన్ని తమ యొక్క పర్వ్యూలో, తమ పరిధిలో పెట్టుకొని మాట్లాడుకుంటుంటారు. అలా కాదు. నీవే మంచివాడు అనేది కాదు. ఇక్కడ దేవుని వాక్యం చొప్పున మంచివాడు అనే పదం పొందాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక యార్డ్ స్టిక్ ఉంది, కొలబద్ద ఉంది. దాని ప్రకారం నీవు మంచివాడనే పేరు తెచ్చుకుంటావా? యోబును గురించి ప్రభువు సాక్ష్యం ఇచ్చాడు. అతడు నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, మంచివాడు. ఏ విధంగా ప్రజలందరూ యోబును నాయకునిగా చూచారు ఆ దినాల్లో. కారణం అతడు తన జీవితంలో నుంచి కనపరిచిన క్రియలు మంచి క్రియలు. మంచి క్రియలు చేసేవాడిని మంచివాడు అంటారు. ఊరికే కూర్చొని తినేవాడు మంచివాడు అని అంటారు. మంచివాడు, మంచితనం, ఇది దేవుని పిల్లలు చేయాల్సిన పని. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలంలో మంచి క్రియలు చేస్తున్నావా? నీతి క్రియలు, సత్క్రియలు నీవెప్పుడు చేస్తావో దేవునికి మహిమ. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని చేయండి. యేసుక్రీస్తు ప్రభువుకు ఏది ప్రీతికరమైనది? మార్తా మరియా వృత్తాంతం మీకు తెలుసు కదా. మార్తా యేసు ప్రభువుకు మంచి ఆహార పదార్థాలు వండి పెడుతూ ప్రయాసపడుతోంది. మరియా ప్రభువు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకుంటుంది. యేసయ్యకు ఏది ప్రీతికరమైంది? వంటలు ప్రీతికరమైనవా? వాక్యం నేర్చుకోవటం ప్రీతికరమైందా? ప్రభువు మెచ్చుకున్నది ఎవరిని? మరియను మెచ్చుకున్నారు. ఆమె ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవడు తీసేయడు. మార్తా, మార్తా, నీవు విస్తారమైన పనుల చేత తొందరపడుతున్నావు. కానీ మార్తా, మరియా ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. గ్రహించండి, యేసయ్యకు ఏది ప్రీతికరం? మనం మనుషులకు ప్రీతికరమైన వాటిని అభ్యాసం చేయటానికి ఇష్టపడతాం. మన కుటుంబంలో గొప్పవారికో, మన బంధువులలో గొప్పవారికో, మన కమ్యూనిటీలో గొప్పవారికో ప్రీతికరంగా ఉండటానికి ఇష్టపడతాం. మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ అది కాదు క్రైస్తవుని జీవన విధానం. దేవునికి, క్రీస్తుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని చేయండి అంటున్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయంకి వెళ్ళేప్పుడు 15వ అధ్యాయం చివరిలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, దేవునికి ప్రీతికరమైన అర్పణగా, అన్యజనులను దేవునికి ప్రీతికరమైన అర్పణగా, సువార్తీకరణ దేవునికి ప్రీతికరమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? మొట్టమొదట సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటిస్తున్న వారి పాదాలు దేవుని యొక్క దృష్టిలో సుందరమైనవి. సువార్త ప్రకటించండి అనేది ఆదేశం, ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. ఆయనకి ఇష్టం. అలాగే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం యేసయ్యకి ఇష్టం. సమరయుడు, మంచి సమరయుడు కథ చెబుతూ, ప్రభు మీరు కూడా పోయి అలాగే చేయండి. ఆ సమరయుడు, మంచి సమరయుడు ఎలా చేశాడు, మీరు కూడా వెళ్ళండి, అలా చేయండి అన్నాడు. అలాగే ప్రీతికరమైన అర్పణ, హృదయపూర్వకంగా కొంచెమును హృదయపూర్వకంగా అర్పించేవారంటే దేవునికి ఇష్టం. లూకా 21లో ఆ చందా పెట్టె దగ్గర, కానుకలు పెట్టె దగ్గర ప్రభువు నుంచుని పేద విధవరాలు 2 కాసులు చందా వేస్తే ఆమె అందరికంటే ఎక్కువ వేసింది. అది ప్రీతికరమైన అర్పణ. జీవనమంతా వేసింది అన్నాడు. ప్రీతికరమైన అర్పణ. సోదరుడా, సోదరి, యేసయ్యకు ప్రీతికరమైనది ఏమిటో తెలుసా? మనుషులు మార్పు చెందటం.
జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళి అక్కడ నిజంగా ఇతడు అబ్రహాం కుమారుడే అని ప్రకటన చేశాడు. ప్రీతికరమైన కార్యం అది. తమ ఆస్తిలో సగం పేదలకు ఇచ్చాడు. అన్యాయంగా చేసింది తీసుకున్నది వెనకకు తిరిగి 4 రెట్లు ఇచ్చేశాడు. ఇది దేవునికి ప్రీతికరమైంది. సురఫెనికు స్త్రీ ప్రభు ఆమెను కుక్కతో పోల్చినప్పుడు, ఆమె కుమార్తెను కుక్కపిల్లతో పోల్చినప్పుడు కూడా విసుక్కోకుండా ఆమె విశ్వాసంతో వెంబడించింది. అది యేసయ్యకు ప్రీతికరమైంది. విశ్వాసం కలిగి జీవించుదాం, అది ప్రీతికరమైంది. ప్రార్థన జీవితం కలిగి ఉందాం, అది దేవునికి ప్రీతికరమైంది. అనేకులకు సువార్త ప్రకటిద్దాం, అది దేవునికి ప్రీతికరమైంది. ప్రజలను రక్షణలోనికి నడిపిద్దాం, అది ప్రభువుకు ప్రీతికరమైంది. ప్రభువు కొరకు జీవనము అంతా కూడా వేద్దాం, అది ప్రభువుకు ప్రీతికరమైంది. మనం అలా నడుస్తున్నామా? ఆలోచించండి. నిత్య జీవ వారసుడు అవటానికి నేనేం చెయ్యాలని ఒక యవనస్తుడు వచ్చినట్లు మార్కు 10:17 చెబుతాను. ప్రభు వాడిని ప్రేమించి చెప్పారు, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించేసేయి, నిత్య జీవానికి వచ్చేయచ్చని. కానీ వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఏ విధంగా అతడు ప్రీతికరమైన వాడు అవుతాడు? అవిధేయుడు ప్రీతికరమైన వాడు కాడు, విధేయుడే ప్రీతికరమైన వాడు. పశ్చాత్తాపడి మారుమనసు పొంది వెనకకు తిరిగి వచ్చిన వాడే ప్రీతికరమైన వాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభు మాట చొప్పున వెళుతుండగానే మార్గంలోనే వారు స్వస్థత పొందగా సమరయుడానికి వచ్చాడు. ఆ ఒక్కడు కృతజ్ఞతాస్తుతులు గొప్ప శబ్దంతో చెల్లించాడు. అది ప్రభువుకు ప్రీతికరమైంది. కనుక ప్రభువుకు ప్రీతికరమైన రీతిగా మీరు నడుచుకోండి. ప్రభువుకు ప్రీతికరమైన కార్యాలు మీరు చేస్తూ నడుచుకోండి. పరీక్షించుకోండి. వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. రహస్య అంధకార క్రియల్లో మునిగిపోకండి. ఓపెన్ టు ఆల్. ఆర్ఆర్కే మూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు, నా జీవితం ఒక తెరిచిన పుస్తకంగా అందరికీ కనిపించేట్టుగా ఉందన్నాడు. అది వాస్తవమే. 35-40 సంవత్సరాల క్రితం పరిచర్యకు వచ్చినప్పటి నుంచి ఆయన విస్తారమైన ధన సంపార్జన చేసుకునే అంతటి పరిచర్య చేసిన ఆయన కానీ చేయలేదు. ఎన్నో సంస్థలు పెట్టి ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఆయన అది చేయలేదు. ఆయన ఏ పని దేవుడిచ్చాడో ఆ సువార్త ప్రకటిస్తూ పోయాడు అంతే. వ్యక్తిగా తాను సువార్త ప్రకటించటంకే కట్టుబడి ముందుకు సాగాడు ఆ దైవ సేవకుడు. అలా మన జీవితాల్లో కూడా మనం ప్రభువునకు ప్రీతికరమైనది ఏ విధంగా ఉందో పరీక్షించి మనం చేపట్టాలి. వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. మనం అక్రమకారులుగా జీవిస్తున్నామా? దేవుని పేరిట జీవిస్తున్నటువంటి మనం దేవుని విధానాల్లో జీవించకపోతే, దేవుని పేరిట జీవిస్తున్నటువంటి మనం, దేవుని పేరిట ప్రకటన చేసుకున్న మనం, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కనపరచడం చేయలేకపోతే, వెలుగు సంబంధంగా మనం జీవించలేకపోతే, మన జీవితాల వలన ఏమిటి ప్రయోజనం అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నారా? వేసుకోవాలి. ఏలయనగా అట్టి క్రియలు చేసేవారు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరంగా ఉంది. నిష్ఫల అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. అంధకార క్రియలు, రహస్య క్రియలు. పాపం చేసేటప్పుడే రహస్యంగా చేస్తారు. లంచం ఇచ్చేవాడు ఓపెన్గా ఇవ్వడు, ఓపెన్గా పుచ్చుకోడు. వ్యభిచారి ఓపెన్గా వ్యభిచారం చేయడు, వ్యభిచారంలో పాలు పొందే ఆమె ఓపెన్గా పాలు పొందదు. రహస్యం. దొంగతనం రహస్యం, మోసం రహస్యం. ఇవన్నీ చీకటి క్రియలే. జాగ్రత్త, వీటిల్లో బ్రతకద్దు. ప్రజల ఎదుట ట్రాన్స్పరెంట్గా నువ్వు ఏమై ఉన్నావో అది
మంచివాడును అని చెప్పుకోవటానికి, నీతిమంతుడును సత్యవంతుడు అని చెప్పటానికి ఎట్లాంటి మాటలు నువ్వు కనపరుస్తున్నావో అదే జీవితం కూడా కనపరచగలగాలి. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఇలాంటి ట్రాన్స్పరెంట్ లైఫ్ క్రైస్తవుడు కలిగి ఉండాలి. అలాంటి క్రియలు చేసేవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడుటైనా అవమానకరం. నేను ప్రాక్టికల్గా అనేకసార్లు నా వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ వైఫల్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అవమానమే జరిగింది. ఆ అవమానం నా వ్యక్తిగతమైనటువంటి పతనం వల్ల వచ్చిందే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే నేను ఉదాహరణగా మాట్లాడుతున్నాను. క్రైస్తవ జీవితంలో పలుమార్లు పడిపోయిన స్థితి నేను ఎరుగుదును. కానీ ప్రభువు ప్రేమ కలిగిన వాడు. ఆ స్థితిలో నన్ను అలా విడిచిపెట్టలేదు. పశ్చాత్తాపడే సమయాన్ని, అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని తన వాక్యం ద్వారానే నాకు ఇచ్చాడు. ప్రభువు మనలను కోరుతోంది ఏమిటంటే, పాపరహితులుగా మనం జీవించలేం, కానీ పశ్చాత్తాపపడే వారంగా మనం జీవించడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. పాపరహితులుగా జీవించడానికి మానవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత పాపాన్ని జయించే అవకాశం దేవుడిచ్చాడు. కనుక దిగులు చెందాల్సిన పని లేదు. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆ దేవుడు వరంగా, సంచకరువుగా ఇచ్చాడు. కనుక విశ్వాసి ఎంతవరకు తన జీవితం పైకి జరిపేవాడు ఉండాలి, నీతి వైపు, ప్రభువుకు మహిమొచ్చే వైపు తీసుకెళ్లేవాడు ఉండాలి తప్ప దిగజార్చుకునే బ్రతుకు ఉండకూడదు. దిగజార్చుకునే బ్రతుకుని ప్రేమించేవారు అవమానం పాలవుతారు. దిస్ ఈజ్ ట్రూ. ఇది సత్యం. నేను చెబుతాను, మీరు సేవకులై ఉండి ఎక్కడైనా పడిపోయే దిక్కుగా మీరు మీ దృష్టి ఆలోచనలా సాగిస్తే అది మీకు అవమానం. నీవు క్రైస్తవ విశ్వాసమై ఉండి దిగజారుడు తనాన్ని నువ్వు ప్రేమిస్తే అది నీకు అవమానం. అది మంచిది కాదు. దానివలన దేవునికి మహిమ రాదు. అందుకే వెలుగు సంబంధాల వల్లే నడుచుకోమంటున్నాడు. వెలుగు సంబంధాల వల్ల నడుచుకో. సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. సమస్తం ఖండించబడుతుంది, వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ఈ మాట ఎంతైనా సత్యం. నీ యాటిట్యూడ్స్ అన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. సమస్తం ప్రత్యక్షపరచబడుతుంది, ఖండించబడుతుంది. ఏది దాగదు. ప్రత్యక్షపరిచేది దేవుని వెలుగు, దేవుని వాక్యమే. దేవుని వాక్యం చేత నీ హృదయం తేటతెల్లమవుతుంది, తెలిసిపోతుంది. దేవుని యొక్క వాక్యం అర్థం వంటిది. నీ జీవితం ఎట్లుందో వాక్యం ముందు నుంచుంటే నీకు అర్థమైపోతుంది. ఒక వాక్యానికి ఆ శక్తి ఉంది. నీ పాపపు జీవితాన్ని నీకు జ్ఞప్తికి తగల శక్తి, పాపమును గురించి ఒప్పింపగల శక్తి దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకే ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడని ఆయన చెప్పుచూ ఉన్నాడు. 60వ సంకీర్తనలో అంటాడు, లెమ్ము తేజరిల్లెమ్ము, వెలుగు వచ్చి ఉంది అని. యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనమే అది. అవునండి, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెబుతున్నాడు. నువ్వు లే, నిద్ర మేల్కో, ఆత్మీయ మత్తు వదిలిపెట్టు, ఆధ్యాత్మిక మత్తు వదిలిపెట్టు, భ్రమను విడిచిపెట్టు. నీకు తెలిసిందే భక్తి అనుకునే తత్వాన్ని నేడు విడిచిపెట్టు. పరిశుద్ధ లేఖనాల్లో క్రీస్తు వెలుగు నీ మీద ప్రసరించడానికి దేవునికి ఇష్టమై ఉంది అనేది నువ్వు తెలుసుకో. మృతులలో నుండి లే. ఎంతకాలం నాశనమయ్యే స్థితిలో ఉంటావు, అగ్నిగుండానికి వెళ్ళిపోయే దుర్గతిలోనే నీ బ్రతుకునుంచుకుంటావు. అది కూడదు. ప్రభువు చెబుతున్నాడు, అది వద్దు.
ఆ జీవితం ఆపేసేయి. పాపం చేయటానికి నువ్వు గడిపిన సంవత్సరాలు చాలుక ఇక దేనికి నువ్వు లోబడకు. క్రీస్తుకు లోబడిపో. ప్రభువుకి నీ హృదయం ఇచ్చేసేయి. ప్రభువు నీ హృదయమును బాగు చేస్తాడు. నీ పాపాంధకార హృదయాన్ని వెలుగుతో నింపుతాడు. ఆయన ఆత్మచేత నింపుతాడు. ఆయన వాక్యం చేత నీ హృదయాన్ని నింపుతాడు. ఆయన నీ బ్రతుకు మారుతుంది. నీకు నిజమైన నీతి కలుగుతుంది. వాస్తవమైన మంచితనం నీలోంచి ప్రవహిస్తుంది. ఇది సత్యం. ఈ సత్యంలోనికి రా. మనుషుల పద్ధతులను, దైవోపదేశాలను భ్రమించమాక. దేవుని వాక్యం తేటగా చెబుతోంది. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనే సెలవిస్తున్నాడు. 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. జాగ్రత్తగా చూచుకునడి. ఇది హెచ్చరిక. జాగ్రత్తగా చూచుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ప్రతి క్రైస్తవునికి బైబిల్ గ్రంథం ఇస్తున్న హెచ్చరిక. జ్ఞానుల వలె నడుచుకునేటట్లుగా మనం జాగ్రత్తగా మన జీవితాన్ని చూసుకోవాలి. చూడండి, దినములు చెడ్డవి అన్న మాట మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? దినములలో మంచి దినములు, చెడ్డ దినములు అనే వ్యత్యాసం ఈనాడు ప్రస్తుతం ప్యాగన్ పీపుల్, అన్యజనాంగం భావిస్తున్నట్లు పౌలు చెప్పలేదు. ఆయన ఉద్దేశం మరొక విధంగా ఉంది. దినములు చెడ్డవి అనేది ఈ గ్రహాలను బట్టి చెప్పిన మాట కాదు. దినములు చెడ్డవి అనేది మార్పు నొందని మానవుల ప్రవర్తనను బట్టి అట్టివారితో కలిసి సంఘం చేస్తూ ఉన్నటువంటి సహజీవనం, ఒక సమాజంలో ఉన్న వారిగా వారు ఎదుర్కొంటున్న పరిస్థితులలో ఉన్న దినాలను వర్ణిస్తున్నాడు దినములు చెడ్డవి అనే పదంలో. దినములు చెడ్డవి అన్నప్పుడు మీరు ఒకసారి దినాలు అనే పదంలో మనం దినాన్ని నిందించటం కాదు, మనుషుల యొక్క ప్రవర్తన ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు తిమోతికి లేఖను రాస్తున్నప్పుడు రాసినటువంటి మాట మీరు చూసినట్లయితే మనుషులు ఏ విధంగా తయారయ్యారో చెబుతూ వచ్చాడు. మనుషులు చాలా చెడ్డ ప్రవర్తన కలిగిన వారుగా వారు జీవిస్తూ ఉన్న కారణాన, వారితో పాటు జీవిస్తూ ఉన్నందున మనం ఎదుర్కొనే పరిస్థితులు, చెడ్డ పరిణామాలు ఉంటూ వచ్చాయి కనుక వాటిని గురించి రాస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉన్న మానవులు భయంకరమైనటువంటి ప్రవర్తన చేత, భయంకరమైనటువంటి మార్పు లేనటువంటి జీవితాల చేత జీవిస్తూ ఉన్న కారణాన తిమోతికి పౌలు రాస్తూ 2వ లేఖ 3వ అధ్యాయం చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. అపాయకరమైన కాలములు అంటే కాలంలో అపాయం కాదు, కాలమును బట్టి మనుషులు కాదు, మనుషులను బట్టే కాలములో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మనుషులు అంత్యకాలంలో ఎలా తయారవుతారట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు.
ఇటువారికి విముఖుడవై ఉండుము. క్రైస్తవ సమాజంలో సైతం ఇలాంటి వ్యక్తులు అధికంగా కనిపిస్తున్నారు. సజ్జన ద్వేషులు, మంచివారంటే కొందరికి పడదు, సాడిస్టిక్ బిహేవియర్తో ఉంటారు కొందరు. ఎంతసేపు మంచిగా జీవిస్తున్న వారిని డిస్టర్బ్ చేద్దాం అనే మైండ్ సెట్ కొందరిలో ఉంటుంది. అలాంటి వారితో నివసిస్తున్నప్పుడు ఆ దినాలు ఎంత గడ్డువిగా మనకు కనిపిస్తాయి. ఒకసారి ఆలోచన చేయండి. స్వార్థ ప్రియులు చాలా పెచ్చుమిరిపోయింది స్వార్థం. మనుషులు స్వార్థాన్ని ప్రేమిస్తున్నారు, స్వార్థాన్ని ప్రియమైనదిగా ఎంచుకుంటున్నారు. నిస్వార్థంగా జీవించటం ఈ దినం మనుషులు మర్చిపోయారు. అనేక మంది స్వార్థంగా ఉన్నారు. ఎంత స్వార్థం ఈ లోకంలో ప్రబలిందంటే ఏ విధమైన రిలేషన్షిప్స్ను కూడా లెక్క చేయనటువంటి స్వార్థం. ఒక తండ్రి ఈ దినం నాతో మాట్లాడుతూ అన్నాడు, తన కుమారుణ్ణి ఎంతో చదివించి కష్టపడి ఉద్యోగంలో ఉన్నత స్థానానికి తెచ్చి అధిక విద్యను ఇప్పించి చాలా కని పెంచి ఎంతో కష్టపడి ఉన్నాడట. ఆయన అంటున్నాడు, ఈ దినం అతడు నా వృద్ధాప్యంలో నన్ను గురించి మాట్లాడటానికే ఇష్టపడని పరిస్థితి. చూడండి మనుషులలో ఎంత స్వార్థం. తల్లిదండ్రులకు సమయాన్ని ఇచ్చే ఇష్టం లేని కుమారులు, తల్లిదండ్రులకు సహాయాన్ని చేసే ఇష్టం లేని కుమారులు. కారణం ఏమిటంటే మేమేదో నష్టపోతామేమో అనేటువంటి భావం. మరి అవి ఆ వృద్ధులు అనుకోరా ఇవి మాకు చెడ్డ దినాలని? అటువంటి భావాన్ని వ్రాశాడు పౌలు గారు. దినములు చెడ్డవి అన్నప్పుడు ఈ బ్యాడ్ పీరియడ్లో వాళ్ళు ఉన్నట్టుగా వారు భావిస్తారు అనేది. ధనాపేక్షలు ఎంత భయంకరమైన ధనాపేక్ష. ఒక సోదరుడు గత దినం నాతో మాట్లాడుతూ అన్నాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మిషన్, ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి మోసగించడానికి ప్రయత్నించాడు నన్ను అని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకు ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆయన ఇట్లా దిగజారాడు? కేవలం ధనాపేక్ష, డబ్బు పట్ల అపేక్ష, ఇతరులను మోసం చేయటానికి కూడా వెనుకాడినటువంటి తత్వం. మరి ఇటువంటి దినాలు చెడ్డ దినాలుగానే భావిస్తాం కదా. దూషకులు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇవన్నీ చదువుతుంటే అనేక ఉదాహరణలు, అనేకమైన సన్నివేశాలు నా కళ్ళ ముందున్నాయి. అనేక మంది వృద్ధ తల్లిదండ్రులు వాపోయినవి నాకు తెలుసు. ఒక వృద్ధుడైన తండ్రిని యవనస్తుడైన కుమారుడు దౌర్జన్యం చేసి అతనిని ఇంటి నుండి గెంటి వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆ వృద్ధుడు కన్నీరు గార్చాడు. ఆ కుమారుడు ఆ తండ్రికి అవిధేయుడయ్యాడు. చూడండి, ఇలాంటి పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది సంఘం ఈనాడు. వీటన్నిటి మధ్య మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం ఎలా వస్తుంది? అజ్ఞానం అంటే ఏమిటి? వాక్యాన్ని ఎరుగకపోవటం అజ్ఞానం. సమస్యలు తెలుసుకోవటం మీరు ఒకవేళ జ్ఞానం అనుకుంటే పొరపాటే. ఆ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవటం జ్ఞానం. అజ్ఞానం అంటే సమస్యల వరకే తెలుసుకొని పరిష్కారం తెలుసుకోలేక ఇష్టానుకూలంగా ప్రవర్తించటం. కనుక వాక్యానుకూలమైన పరిష్కారాలు మనం జాగ్రత్తగా వెతుక్కోవాలి. దినాలు చెడ్డవి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, వాక్యంలో మీరు చూస్తే క్రూరులు, అతిద్వేషులు, అపవాదకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు,
దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఈ సమాజంలో కనిపిస్తున్నారు. మీ అందరూ కూడా ఈ వచనంలో ఉన్న వ్యక్తులను మీ చుట్టూతా ఉన్నట్టే గమనించగలరు. మీరు నివసిస్తున్న సమాజం, మీ చుట్టూతా ఉన్న ప్రజల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. మరి వీరి మధ్యన మనం నివసిస్తున్నాం. వీరి మధ్యనే మీ జీవితం గడపాలనేది దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యం. మరి అట్టి భాగ్యం పొంది నడవటం ఎంత కష్టమో ఆలోచించండి. అటువంటి పరిస్థితుల మధ్య వాక్యం చొప్పున నడవటం మనం నేర్చుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఏదైనా ఒక రాళ్ల బాటలో మనం వెళుతున్నాం అనుకోండి, గోతుల బాటలో వెళుతున్నాం అనుకోండి, పెద్దలు చెబుతుంటారు, నాయనా కాస్త జాగ్రత్తగా చూసుకొని నడువు, నీకు ప్రమాదం ఉంది అని. కనుక మనం నడుస్తున్న మార్గంలో అనేకమైనటువంటి లోకానుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు మన కనుల ముందున్నాయి. సోదరుడా, సోదరి, జ్ఞానంగా నడుచుకో. పరిస్థితులు అపవాది ఏ విధంగా త్రిప్పేస్తాడో నువ్వు తెలుసుకోవాలి. 20 సంవత్సరాల సేవా జీవితంలో కొన్ని దినాల క్రితం నేను ఒక షాక్కు గురయ్యే పరిస్థితి అపవాది నాకు కలుగు చేశాడు. దాన్ని తలుచుకుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత అనుభవం కలిగినటువంటి నేను, ఒక చిన్ని వయసు వ్యక్తి కలిగినటువంటి వ్యక్తి ట్రిక్ చేశాడు నాతో. ఒక స్మాల్ ట్రిక్ ప్లే చేశాడు. అది పరిస్థితి అప్ అండ్ డౌన్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు. నేను ఆలోచించాను, నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ పరిస్థితి నేను మెలకువగా ఉండలేకపోయినందువలన వచ్చినది అని ప్రభువుని ప్రాధేయపడి నేను అడుగగా ప్రభు నాకు సహాయం చేశాడు. ఆ పరిస్థితిని నేను ఓవర్కమ్ చేసి జయం పొంది కొనసాగలగటానికి ప్రభు తన కృప చూపాడు. ఈ దినాల్లో మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఈ దినాల్లో మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ లోక పరిస్థితుల్లో మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, వీరందరితో మీరు నడుస్తూ ఉండగానే ఆధ్యాత్మిక మెలకువ కలిగి ఉండేటట్లుగా మీరు గొప్ప ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అది గొప్ప జ్ఞానాన్ని మనకిస్తుంది. దేవునికి సులభంగా లోబడే వివేచన మనకు ప్రభు అనుగ్రహిస్తారు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. చూడండి, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మీరు అవివేకులుగా ఉండకండి. వివేకం కావాలి, డిజర్నింగ్ స్పిరిట్ కావాలి. సాతాను ఎప్పుడు విశ్వాసులను శోధించాలనుకున్న వెరీ నియర్ అండ్ డియర్ అనేటువంటి రిలేషన్షిప్ ఉన్నవారితోనే వాడు అటాక్ చేస్తూ ఉంటాడు. గమనించండి, ఆదాము గారిని ఏ శోధన లేకుండానే పండు తినేటట్టుగా చేయించగలిగాడు అపవాది. కారణం వెరీ నియర్ టు యాడమ్, ఈవ్. అవ్వగారు ఆదాముకు చాలా దగ్గర, ఆమె సమీపస్తురాలు. అబ్రహాము చాలా సులువుగా ఇష్మాయిల్ కనేశాడు హాగరు ద్వారా. కారణం భార్య షారా గారు చెప్పినటువంటి మాట. అలాగే మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో చాలా సమీపమైన వారి చేత శోధిస్తూ వచ్చాడు. యోసేపును యజమానుని భార్య రోజు రొటీన్ వర్క్లో అతనితో ఆమె ఆ గృహంలో ఉంటూ ఉండే ఆమె చేత శోధించాడు. శోధన ఎక్కడి నుంచో వస్తుంది అనుకోకండి. నియర్ టు యూ, నీ సమీపంగానే శోధన తిరుగులాడుతూ ఉంటుంది. నీ చుట్టూతో ఉన్న వ్యక్తుల నుంచి నీకు శోధన వస్తుంది. కనుక దానిని రెసిస్ట్ చేయాలి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా వివేకము కలిగిన వారుగా ఉండాలి. అవివేకులుగా ఉండద్దు. తెలివితేటలు వేరు, వివేకం వేరు. ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిజర్నింగ్.
మంచి చెడులను వివేచించేటువంటి జ్ఞానం నీకు నిత్యం కావాలి. వ్యక్తులను గుడ్డిగా నమ్మి పరిస్థితుల్లో చిక్కుకోవద్దు. ఇది వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఇక్కడ అవివేకులు కాక దేవుని చిత్తం ఏమిటో మీరు జాగ్రత్తగా గ్రహించుకోండి. దేవుని చిత్తం ఏమిటి మీ పట్ల? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం. అది కూడా ఎలాగునా ఆయన ప్రిస్క్రైబ్ చేసిన విధానాల్లోనే మనం వెంబడించాలి. దేవుని సేవ చేస్తున్న అనుభవంలో, నేను ఈ 20 సంవత్సరాల సేవ అనుభవంలో దేవుని చిత్తము అనే పదాన్ని గూర్చి నేను పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు వాక్యానికి లోబడటమే దేవుని చిత్తం. వాక్యం యొక్క విలువలను మనం కాపాడుకుంటూ జీవించటం మన పట్ల దేవుని యొక్క చిత్తం. ఆయన మనసుకు ఇష్టమైన రీతిగా నడుచుకోవటం దేవుని యొక్క చిత్తం. ఇది సులువుగా వాక్యంలో నుండి మనం నేర్చుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మద్యము వెక్కిరింతల పాలు చేస్తుంది. మద్యము వివేచన నశించేటట్లు చేస్తుంది. మద్యము అసహ్యకరమైన పరిస్థితుల్లో నిన్ను నెట్టేస్తుంది. కానీ ఏదైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు అత్యధికంగా మద్యపానానికి దాసులైపోయారు. దానికి ప్రభుత్వం నిండైనటువంటి పుష్కలమైన సహకారం ఇచ్చింది. ఇప్పుడు రోడ్స్ మీద ఈవినింగ్ టైం నడవలేని విధంగా సారా వ్యాపారాలు, ఈ ఆల్కహాలిక్ షాప్స్, వాటిని వినియోగిస్తున్న వారి యొక్క ఆగడాలు పెచ్చుమీరి కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా వీటికి అలవాటు పడిపోతున్నారు అని అనిపిస్తోంది. ఖండించే ధోరణి విడిచి మనుషులు తప్పుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు వస్తుంది ఇది? కేవలం డబ్బేనా మనుషులకు కావాల్సింది? విలువలు అక్కర్లేదా? కేవలం శారీరక మత్తు కొరకేనా మనుషులు జీవించేది? త్రాగటం ద్వారా వారు నష్టపోతున్న దాన్ని గుర్తెరగకుండా కొద్ది సమయాన్ని వారు గడుపుతూ వారి శ్రమ నుండి, బాధ నుండి విముక్తులవుతున్నామనే భ్రమలో వారు ఉంటున్నారు. వాస్తవంగా వారు విడుదల పొందటం లేదు, సరికదా ఇంకా కూరుకుపోతున్నారు. ఈ సత్యం వారికి ఎవరు చెబుతారు? మద్యంతో వెక్కిరింతల పాలుగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకు ఎవరు చెబుతారు? నీవు మద్యం త్రాగటం వలన నువ్వు ఇంకా కోల్పోతున్నావే కానీ నువ్వేం సంపాదించుకోలేవు అని ఎవరు చెబుతారు? వారికి చెప్పాల్సిన వారే. ఈ దినం నాకు ఒక SMS వచ్చింది. అలెక్ విక్టర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు నాకు SMS పంపించారు. అందులో లోకములో ఉన్న చెడ్డవారి యొక్క శబ్దాలకు గురించి నేను భయపడటం లేదు, కానీ లోకములో ఉన్న మంచివారు మౌనంగా ఉండటాన్ని గురించే నేను భయపడుతున్నాను అనే సందేశాన్ని ఆ సోదరుడు నాకు పంపించాడు. లోకములో ఉన్న చెడు చేస్తున్న శబ్దం వింతైనదేం కాదు, కానీ లోకంలో మంచివారు మౌనంగా ఉండిపోతే ఎంతో నష్టం. నిజమే కదా? ఈనాడు మనం అనేకులను ఎడ్యుకేట్ చేయాల్సిన వారంగా ఉన్నాం. వారి ఆరోగ్యం పట్ల, వారి యొక్క క్యారెక్టర్ పట్ల ఇతరులకు సహాయం చేసి వారిని మంచి వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దాన్ని విడిచిపెట్టి వారి యొక్క బలహీనతలకు వారిని అప్పగించి వారి బలహీనతలను బట్టి వారు నాశనం అయితే మాకెందుకులే అని ఊరుకుంటూ పోతే వారి జీవితాలు అలా నాశనం అయిపోతున్నాయి. అందుకనే వాక్యం చెబుతోంది, మద్యము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు. క్రైమ్ రేట్ ఇంప్రూవ్ అయిపోయింది, పెరిగిపోయింది. కారణం మద్యం. మనుషులలో క్రూరత్వం పెచ్చుమీరిపోయింది, మద్యం కారణం. దొంగతనాలు పెచ్చుమీరాయి, మద్యం.
యాక్సిడెంట్స్ ఎక్కువైపోయాయి. ఆ యాక్సిడెంట్స్లో అమాయకుల యొక్క ప్రాణాలు పోతున్నాయి. కారణం మద్యం తీసుకొని వారు డ్రైవ్ చేయటం. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో విశ్వాసి బ్రతుకుతున్నాడు. అందుకని జాగ్రత్తగా ఉండమని పౌలు గారు హెచ్చరికిస్తున్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే పూర్ణంగా పరిపూర్ణంగా దేవుని ఆత్మకు లోబడటం నేర్చుకోండి అని అర్థం. అంతేగాని దేవుని ఆత్మ మనలో పాక్షికంగా ఉన్నాడు అనుకోకండి. లేకపోతే ఏదో 10% దేవుడు ఆత్మ లోపలికి వచ్చారు, మిగతా బయట ఉన్నాడు అనుకోకండి. ఆత్మపూర్ణులై ఉండండి అనగా పరిపూర్ణముగా దేవుని ఆత్మకు విధేయులై జీవించండి. ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిక చేసుకొనుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచూ కీర్తిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండండి. చూడండి, సంగీతములతో కీర్తనలతో పాటలతో హెచ్చరిక చేసుకోండి అంటున్నాడు. వార్న్ ద పీపుల్ విత్ యువర్ సింగింగ్. మనం మన యొక్క పాటలతో ఇతరులను ఆలోచింపజేస్తున్నామా? నక్సలైట్స్ వారు వినియోగిస్తున్నటువంటి పాటలు అనేక మంది ప్రజలను ప్రభావితం చేసి నక్సలైట్స్గా తమ మార్గం మార్చుకునేట్టుగా చేస్తున్నాయి. వారి సాహిత్యం, వారు వాడుతున్నటువంటి ఆ పాటలు ఉద్రేకపరిచేటట్లుగా చేసి వారి యొక్క ఉద్యమంలోకి అనేకులను ఆహ్వానించేట్టు చేసుకుంటున్నాయి. క్రీస్తు బిడ్డలు ఇతరుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు పతనావస్థలో ఉన్న వాటిని నిర్మాణం చేయటానికి, హెచ్చరిక చేయటానికి సంగీతాన్ని వినియోగించుకోవాలి. దేవుని స్తుతించడం వరకు సంగీతాన్ని మనం బాగానే వినియోగించుకుంటున్నాం. కానీ ఇతర సహోదరులకు హెచ్చరిక కలిగేటట్టుగా ఒక మద్యపానం మీద క్రైస్తవులు ఒక పాట కట్టి పాడింది ఎక్కడ నాకు చరిత్రలో కనపడలేదు. వ్యభిచారంలో ఉన్న వారికి సిగ్గొచ్చేటట్టుగా ఒక ఆధ్యాత్మిక గీతాన్ని కట్టి పాడితే ఎంత బాగుంటుంది. ఎప్పుడో మాసిలమణి గారు తప్పిపోయిన కుమారుడి గురించి మార్గము చూపము ఇంటికి అనే పాట రాస్తే ఇప్పటికీ లైవ్లీగా ఉంది. ఆ పాట ఇప్పటికీ ప్రజలకు ప్రయోజనంగా ఉంది. మరి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్ని ఎందుకు వినియోగించుకొని హెచ్చరికలు అనేకులు అందుకునేటట్లుగా, వారికి బుద్ధి కలిగేటట్లుగా మనం ఎందుకు చేయకూడదు? ఆలోచించండి. మీలో ఎవరైనా తలాంతులు ఉన్నవారు ఉంటే అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఆదరణ వచ్చేట్టుగా, అనేక సమస్యలు సృష్టిస్తున్న వారు బుద్ధి తెచ్చుకునేటట్టుగా మనం ఎందుకు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరికలు వారికి కలిగేటట్టుగా చేయకూడదు? కీర్తనల చేత వారికి ఎందుకు హెచ్చరిక వచ్చేటట్టు చేయకూడదు? తప్పక చేయాల్సినటువంటి పని ఉంది. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు అటువంటి కార్యాలు తప్పక చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందల భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. ఇది చాలా అవసరం. లోబడి ఉండండి. క్రైస్తవులకు దేవుడిస్తున్నటువంటి గొప్ప సమాధానకరమైనటువంటి వర్తమానం ఏమిటంటే లోబడి ఉండండి. యేసుక్రీస్తు ప్రభు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవునికి లోబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఈ రాత్రికాలం నేను మనం చేస్తున్నాను, ప్రభువు వలె మనం లోబడి జీవిద్దాం. ఈ రాత్రికాలం వాక్యం వింటున్నా నీవు నీ సహోదరునికి లోబడుతున్నావా? నీ సహోదరునికి లోబడినప్పుడు అతన్ని శ్రేష్ఠునిగా నీవు ఎంచుకుంటున్నావా, లేక ఎగతాళిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. 22వ వచనము, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. భార్య భర్తల
విషయాలు పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. వివాహము దేవుని చేత ఏర్పరచబడింది. వివాహము ఒక నమూనా. వివాహం యొక్క వాస్తవం యేసుక్రీస్తు ప్రభువుతో సంఘము యొక్క శాశ్వత సంబంధం, శాశ్వత సహవాసం, శాశ్వత నివాసం. దీనిని అర్థం చేసుకోవటానికి వివాహము ఇంట్రడ్యూస్ చేయబడింది. బైబిల్ గ్రంథాన్ని మీరు చూచినప్పుడు ఏదైనా వనంలో దేవుడు మొదటి వివాహాన్ని చేశాడు. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్, దేవుని యొక్క నిత్య సంకల్పం ప్రణాళికలో వివాహము అతి ప్రాముఖ్యమైనది. ఏదేనులో వివాహం, అలాగే ప్రభు యొక్క అద్భుతమైన రాకడలో ఆయనతో నూతన యెరూషలేములో ఉండబోతున్న వధువు సంఘం, వరుడు యేసు, వధువు సంఘం. దీనిని అర్థం చేసుకోవటానికి వివాహం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. భార్యలను హెచ్చరిస్తూ పౌలు గారు చెబుతున్నాడు, స్త్రీలారా మీరు ప్రభువుకు లోబడుతున్నట్లుగా అన్కండిషనల్ ఒబీడియన్స్, ఏమాత్రం షరతులు లేని విధంగా విధేయత చూపించాలి మీ భర్తలకు అనేది చెబుతున్నాడు. బైబిల్ గ్రంథం స్త్రీ స్వేచ్ఛను ఎన్నడూ నాశనం చేయలేదు. ఒక స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ తన భర్తకు లోబడటం ద్వారానే వస్తుంది అనేది తెలుసుకోవాలి. మొండెం, శిరస్సు, శరీర భాగాల్లో మొండెము, శిరస్సు. శిరస్సుకు లోబడినంత కాలం మొండెం భద్రంగా ఉంటుంది. చూడండి, శిరస్సులో నేత్రాలు ఉన్నాయి, చెవులున్నాయి, మెదడుంది, నోరుంది. ఇవన్నీ కూడా దేని కొరకు పనిచేస్తున్నాయి? ఈ యొక్క శరీరం దేని చేత త్రిప్పబడుతోంది, మోటివేట్ చేయబడుతుంది, ఆర్గనైజ్ చేయబడుతోంది శిరస్సు ద్వారా. శిరస్సు ఏది ఆలోచించినా శరీరం కొరకే. శిరస్సు చూచినది శరీరం క్షేమం కొరకే. శిరస్సులో ఉన్న నోరు మాట్లాడేది శరీరం క్షేమాభివృద్ధి కొరకే. శిరస్సులో ఉన్న సమస్తమైనటువంటి ఆలోచనలు, క్రియలు సమస్తం తన దేహం సంరక్షణ కొరకే. కనుక శిరస్సునకు అతకబడినప్పుడే మొండెం జీవం కలిగిందిగా ఉంటుంది. శిరస్సుకు వేరైతే నిర్జీవంగా ఉంటుంది. అలాగనే భార్య భర్తకు లోబడినప్పుడే ఆమెలో సంపూర్ణమైనటువంటి ఆనందం జనిస్తుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సొంత పురుషులు అని వ్రాసి ఉండకపోతే పౌలు గారు స్త్రీలను, స్త్రీ జాతిని బైబిల్ తక్కువ చేసింది అనే అవకాశం దొరికేది. కానీ అలా దొరికే అవకాశం లేదు. ఎందుకంటే స్త్రీలారా అన్నప్పుడు భార్యలారా అని అర్థం. సొంత పురుషులకు అనే పదం భర్తను సూచిస్తున్నటువంటి మాట. ప్రభువునకు వలె అనేటువంటి ఒక మాట ఇక్కడ చేర్చాడు. సంఘం ప్రభువుకి ఎలా లోబడుతుంది? యజమానుడు అనే ఉద్దేశంతో లోబడుతుంది. సమస్తం ఆయనే నాకు
అని సంఘం ప్రభువును గురించి అనుకుంటుంది. ప్రభువును ఏ విధంగా మనం స్వీకరిస్తూ ఆయనకు లోబడుతున్నాము, అలాగున లోబడాలి. అంతేగాని ప్రభువు స్థానం భర్తకి ఇచ్చేయమని బైబిల్ చెప్పలేదు. ప్రభువు స్థానం ప్రధానమైనది, ఆయనదే. అయితే ఆ ప్రభువే చెప్పాడు గనుక, ఆ ప్రభువు యొక్క ఆత్మ చెప్పారు గనుక భర్తకు లోబడటం క్రైస్తవ స్త్రీ భార్య యొక్క ధర్మం. ఇది గుర్తెరిగిన స్త్రీలు ఘనత పొందుతారు. ఇది ఆచరించిన స్త్రీలు ఆనందంగా జీవిస్తారు, నిర్భయంగా జీవిస్తారు. వారి వివాహ జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది. భర్తకు పుట్టు రోషం చాలా గొప్పదన్నాడు ప్రభు. కనుక అట్లాంటి రోషం ఎప్పుడు వస్తుంది భర్త కంటే? భార్య అవిధేయతను బట్టి. కనుక భార్యలు భర్తకు లోబడటం నేర్చుకోవాలి. తదుపరి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. వివాహ ప్రమాణాల్లో సైతం భర్త తన భార్య యొక్క సంరక్షణ బాధ్యత చేపట్టినట్లు చెబుతాడు, వాగ్దానం చేస్తాడు. బైబిల్ గ్రంథం అంతా మీరు చూడండి. ఒక్కసారి విశ్వాసి దేవుణ్ణి, యేసు ప్రభువుని రక్షకునిగా, యజమానిగా స్వీకరించేస్తే ఆ వ్యక్తి యొక్క జీవిత పర్యంతం బాధ్యత మోసేవాడిగా, చింతించేవాడిగా, సంరక్షించేవాడిగా, స్వస్థపరచువాడిగా, కాపాడువాడిగా, పోషించువాడిగా యేసు ఆ వ్యక్తి పట్ల తాను బాధ్యత కలిగి ఉంటాడు. అలాగే భార్య పట్ల భర్త బాధ్యత కలిగి జీవించాలి. క్రీస్తు సంఘానికి శిరస్సు. శరీరానికి ఎలాగూ శిరస్సు ముఖ్యమో భార్యకు భర్త అంతే ముఖ్యం. సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయములను, నో ఆప్షన్, నో రిలాక్సేషన్. ప్రతి విషయములోనూ లోబడాలి. కేవలం స్త్రీలకు మాత్రమే చెప్పి పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక ముగించి ఉంటే పురుష పక్షపాతి అని చెప్పాల్సి వచ్చేది. కానీ అలా చెప్పలేదండి. ప్రతి విషయంలోనూ లోబడండి. చూడండి, కొందరి జీవితాలు మీరు గమనిస్తే, కొందరు భార్యాభర్తల్లో భార్యలు భర్తల కంటే ఎక్కువ చదువుకున్నవారు, పెద్ద ఉద్యోగాలు చేసేవారు, ఎక్కువ తెలివితేటలు గలవారు, ఎక్కువ ప్రార్థనాపరులు, ఎక్కువ విజ్ఞానం గలవారు, ఎక్కువ పాండిత్యం గలవారు, ఎక్కువ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ గలవారు ఉంటారు. అయినా కూడా అట్టి స్త్రీ భర్తకు లోబడాల్సిందే అన్ని విషయాల్లో. లోబడకుండా తన యొక్క పాండిత్యం ప్రదర్శిస్తే, తనకున్నటువంటి విజ్ఞానం ప్రదర్శిస్తే వారి రిలేషన్షిప్ దెబ్బతినిపోతుంది, పాడైపోతుంది, అక్రమం అవుతుంది. మీరు అనొచ్చు, ఎఫెక్టివ్గా సమాజంలో బ్రతకటానికి ఎవరి సలహా ఎవరు పాటిస్తే ఏమిటి అని అనవచ్చు. అయితే భర్తను కన్విన్స్ చేసిన తరువాతే, వారి మధ్యన సమ్మతి వచ్చిన తర్వాతే ఏ కార్యానికైనా ఒక మహిళ, ఒక భార్య, ఒక స్త్రీ తాను ముందుకు సాగితే తన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. దేవుడు వారిద్దరిని ఒక యూనిట్గా పరిగణిస్తాడు. భార్యాభర్తలిద్దరూ ఒక యూనిట్, ఒక్కటే అనేది దేవుని యొక్క ఉద్దేశంలో ఉంది.
కాబట్టి ఒకరికొకరు వేరుగా మేము ఎఫెక్టివ్గా బ్రతకాలి అనుకోవటం దేవుని చిత్తం కాదు. ఒకరిని ఒకరు సహిస్తూ కలిసి ఎఫెక్టివ్గా బ్రతకటం నేర్చుకోవాలి భార్యాభర్తలు. అది క్రీస్తు ద్వారా సాధ్యం. క్రైస్తవ భార్యాభర్తలకు ఇతర భార్యాభర్తలకు ఒక వ్యత్యాసం ఉంది. అదేమిటంటే క్రైస్తవ భార్యాభర్తలు దేవుని వాక్యంతో ముడివేయబడ్డారు. వారిని కంట్రోల్ చేసేటువంటి ఒక శక్తి వారి జీవితంలో ఉంది, అది దేవుడు. ఎందుకంటే వారిరువురు కూడా దేవునికి లోబడతారు. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు దే రిఫర్ టు గాడ్ ఫస్ట్, దేవుని దగ్గరికి వచ్చేస్తారు. కాబట్టి ఇరువురు యొక్క యాటిట్యూడ్స్ వర్డ్ బేస్డ్, వాక్యానుకూలంగా ఉంటాయి. కాబట్టి వారు సులభంగా ఏక మార్గంలో నడవగలుగుతారు. అదే ప్రభు ఇక్కడ చెబుతున్నారు. స్త్రీలకు పురుషులకు లోబడమని చెప్పి పురుషులకు కూడా హెచ్చరికిస్తున్నాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మీరు గమనించండి, సంఘంలో మార్పు కొరకు సంఘము మహిమాయుక్తమైనదిగా నిలబడటానికి, సంఘము పరిశుద్ధమైనదిగా నిలబడటానికి, సంఘము నిర్దోషమైనదిగా నిలబడటానికి, సంఘము కళంకము ముడతలేనిదిగా ఉండటానికి వాక్యంతో ఉదక స్నానం చేయించాడట ప్రభువు. చేయించి ఆయన పరిశుద్ధపరచుటక తనను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణం ఇవ్వటం ద్వారా సంఘం మహిమ పొందింది, సంఘం పరిశుద్ధపరచబడింది. దీనిని బట్టి భార్యాభర్తలను అన్వయించి చూడండి. మీరు భర్త తనను తాను అప్పగించుకోవటం ద్వారా భార్యలో అనేకమైనటువంటి పాజిటివ్ చేంజెస్ ఇక్కడ వచ్చినట్లుగా సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి బాంధవ్యం తెలియచేస్తుంది. అలాగే ఒక భర్త, క్రైస్తవ భర్త తనను తాను అప్పగించుకునేవానిగా, దానికి మూలం ప్రేమ. ఒక భర్త తనను తాను అప్పగించుకోవాలి అనంటే ప్రేమించినప్పుడే ఆ కార్యం చేయగలుగుతాడు. మోటివేటింగ్ ఫ్యాక్టర్ బిహైండ్ ఎవ్రీ సాక్రిఫైస్ ఈజ్ నథింగ్ బట్ లవ్, ప్రేమ. భర్త తన భార్యను ప్రేమించినప్పుడు ఆమె కొరకు తనను తాను అర్పించుకోగలుగుతాడు, సమర్పించుకోగలుగుతాడు, అప్పగించుకోగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమర్పించుకున్నాడు, ఏమి అప్పగించుకున్నాడు, ఎలా ఉండేవాడు యేసు ప్రభు, సంఘం కొరకు ఎలా మారాడు. దేవుని సింహాసనం మీద ఉండేవాడు. సింహాసనం మీద ఉండాల్సిన వాడు నరునిగా పశువుల తొట్టెలోనికి వచ్చాడు. దేవదూతల చేత నిత్యం పొగడబడుతూ ఉండాల్సిన వాడు సిలువనెక్కి దూషణ పాలయ్యాడు. మహిమలో ఉండవలసిన వాడు సమాధిని రుచి చూచాడు. ఆలోచించండి. పొగడవలసిన వాడు, పొగడతలు పొందవలసిన వాడు నిందలు పొందాడు. తీర్పు తీర్చాల్సిన వాడు తీర్పు తీర్చబడ్డాడు. శిక్ష విధించాల్సిన వాడు
శిక్ష పొందినవాడయ్యాడు, రక్తం చిందించినవాడయ్యాడు. యేసు తనను తాను ధనవంతుడైన ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. మహిమ కలిగిన ఆయన సామాన్యుడయ్యాడు. మహిమగల తండ్రి చెంత ఉండే ఆయన ఒక పేద తల్లిదండ్రుల మధ్య తన బాల్యాన్ని గడిపాడు. అంతేకాదు, వాక్యమైనటువంటి దేవుడు, లోకాన్ని సృష్టించిన ఆయన సృష్టి చేతిలో అగచాట్ల పాలయ్యాడు. పరలోకానికి రాజైనటువంటి ఆయన నివాసం ఉండటానికి ఇల్లు లేనివాడుగా అయ్యాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు యేసు ప్రభు? ఆఖరికి మరణం పొందినట్లుగా తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు చేశాడు ఇదంతా? సంఘాన్ని పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినదిగా మరియు నిష్కళంకమైనటువంటిదిగా, ఒక్క ముడత అయినా లేనటువంటిదిగా, ఆధ్యాత్మిక సౌందర్యంతో అలరాడేటువంటి ఒక సౌందర్య రూపాన్ని సంఘానికి ఇచ్చేటట్లుగా అలంకరించబడిన నూతన యెరూషలేము పట్టణంగా సంఘం దీవించబడేలాగున యేసు యెరూషలేము వీధులలో ఉట్టి కాళ్లతో ముండ్ల మార్గంలో ఆయన తన సిలువను మోశాడు. భర్తలు గుర్తుపెట్టుకోండి, భార్య నిమిత్తం ఏం చేయగలుగుతున్నారు? క్రైస్తవ భర్త ఇతర భర్తల కంటే ఏ విధంగా భిన్నమైన వాడుగా ఉండాలో దీనిలో మనకు పౌలు గారు నేర్పిస్తున్నాడు. ఫ్యామిలీ కౌన్సిలింగ్, క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ క్రిస్టియన్ మ్యారేజ్ అనే అంశం మీద చాలా కాలంగా నేను వాక్యం చెప్పాను. వందలాది కుటుంబాలు మేలు పొందాయి. అయినప్పటికీ నా మట్టుకు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను అనుదినం, నేను యథార్థమైన భర్తగా ఉన్నానా? ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్లు నేను ప్రేమించగలుగుతున్నానా? నిత్యం నన్ను నేను పరీక్షించుకుంటూ ఉంటాను, సరి చేసుకుంటూ ఉంటాను. అయినప్పటికీ అనేక పర్యాయాలు నేను వైఫల్యం చెందానని నేను గుర్తెరగగలిగాను. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీ వయసు, నీ వివాహమై ఎంతకాలమైంది అనే దాని గురించి నాకు తెలియదు, కానీ నిన్ను నీవు ఎన్నడైనా పరీక్షించుకున్నావా? నీ భార్యను ప్రేమించడంలో నిన్ను నీవు సమర్పించుకున్న విధానం నీ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వివాహ జీవితంలో ఎన్నడైనా నీవు కలిగి ఉన్నావా? ఆలోచించమని భర్తలను నేను ప్రేమతో సవినయంగా మనవి చేస్తున్నాను. భార్యలను గురించి పేతురు భక్తుడు మాట్లాడుతూ, జీవమనడి కృపావరంలో వారు మీ తోడి భాగస్థులు. జీవమనడి కృపావరంలో వారు మీ తోటి భాగస్థులు కనుక జ్ఞానం కలిగి కాపురం చేయండి అన్నాడు. జ్ఞానం కలిగి కాపురం చేయండి. డు నాట్ ఇరిటేట్ దెమ్, వారిని రెచ్చగొట్టేటట్లుగా ప్రవర్తించకండి, బెదరగొట్టేటట్లుగా ప్రవర్తించకండి. జ్ఞానం కలిగి వారితో కాపురం చేయండి, వారు బలహీనమైన ఘటాలని అంచండి అన్నాడు. ఏదైనా వనంలో ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత పరిస్థితులు తలకిందులైపోయాయి. భర్తలు, మీరు గుర్తెరగండి ఈ విషయాన్ని. స్త్రీ పురుషునితో సమానంగా ఉండే స్థితి నుంచి పాపము తర్వాత స్త్రీ పురుషునికి లోబడిపోయింది. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా అనే అనుమానంలోనికి ఆమె దిగజారింది. తనంతట తాను భర్తకు దాసురాలను చేసుకున్న పరిస్థితికి ఆది మహిళ హవ్వగారు వచ్చారు. అప్పటి నుండి స్త్రీ జాతిలో ఇదే భావం కొనసాగుతోంది, బలహీనమైన ఘటం. అందుకే ఒక ఆంగ్ల వివాహకపు కౌన్సిలర్ మాట్లాడుతున్నాడు,
ఒక పురుషుని గట లేకపోతే ఒక భర్తకు స్త్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్క పర్యాయం చెప్తే జీవితకాలం గుర్తుంటుందట. కానీ భార్యకైతేనట ప్రతిదినం చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు. కారణం ఏమిటంటే హవ్వ గారి యొక్క మనస్తత్వాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. నిజమే, భార్యలను ప్రేమిస్తున్నాము అనే మాట, అనే క్రియ భర్తలు నిరంతరం అదే దృశ్య దర్శనంలో వారికి తమ యాటిట్యూడ్ కనపరచడం చాలా జాగ్రత్తగా అలవర్చుకోవాలి. అప్పుడు భార్యలు కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. అందుకే పౌలు గారు చెబుతున్నాడు, భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడండి, అప్పుడే మీ వివాహ జీవితాలు సౌందర్యంగా ఉంటాయి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఉదయం లేగగానే దినచర్య, బ్రేక్ఫాస్ట్, లంచ్, బాత్, సప్పర్, రెస్ట్, ఇవన్నీ కూడా పురుషులు తమ కొరకు ఎలాగూ తమ శరీరాన్ని ప్రేమించి చూసుకుంటారు, అలాగున తన భార్య నిమిత్తం అమరుచున్నవో లేవో నిత్యం చూడాల్సిన బాధ్యత భర్తకుంది. తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో, సంరక్షించుకుంటున్నాడో, తనను సంరక్షించుకుంటున్నట్లే తన భార్యను సంరక్షింపబద్ధుడై ఉన్నాడు. ఇది వివాహంలో గొప్ప బాధ్యత. ఇది క్రీస్తు ప్రభు ఈనాడు విశ్వాసులైన మీ జీవితాల్లో చేస్తున్నాడు. కాదంటారా? వాస్తవం ఇది. నాకు క్రీస్తుకు ఉన్న సంబంధాన్ని నేను ఎరిగిన వాడుగా ఈ 20 సంవత్సరాల అనుభవంలో నేను చెబుతున్నాను. ఆయన ఎన్నడూ తన విద్యుత్ ధర్మాన్ని మా పట్ల చేయటంలో విస్మరించలేదనేది సత్యం. నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రతి భర్త తన భార్య నుండి ఇటువంటి సాక్ష్యాన్ని పొందేటువంటి వారిగా 29వ వచనం, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము అగుదురు. ఈ మర్మము గొప్పది. పరిశుద్ధుడైన పౌలు ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ మర్మం ఏమిటి? క్రీస్తు తన శరీరమును, సంఘమును ప్రేమించి దానిని సంరక్షించుకుంటున్నాడు. అలాగనే ఆ కారణం చేతనే పురుషుడు కూడా తన భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏక శరీరముగా ఉంటారు. సంఘము క్రీస్తు ఏ విధంగా ఒకే శరీరము, భార్య భర్త, పురుషుడు స్త్రీ, భార్యాభర్తలుగా ఒక శరీరం. తన శరీరాన్ని ద్వేషించుకున్నవాడు లేడు. యోబు గ్రంథంలో దేవునితో మాట్లాడుతూ అపవాది చెప్పాడు, తన ప్రాణం కొరకు మానవుడు సమస్తాన్ని త్యాగం చేస్తాడు కదా. అవును, మానవుడు శరీరాన్ని ప్రేమించుకుంటాడు. ఆ శరీరం కొరకు దేన్నైనా విడిచిపెట్టుకోగలుగుతాడు. పురుషుడు తన భార్య నిమిత్తం తన తల్లిని తండ్రిని విడిస్తాడు. ఇది మర్మం, ఇది గొప్ప మర్మం. ఎందుకు విడిచిపెడతాడు? ఆమెను హత్తుకుంటాడు, ఆమెతో ఏక శరీరంగా ఉంటాడు. వారు వేరుగా ఉండక ఒకరుగా ఉంటారు. చూడండి, ఇరువురు వ్యక్తులు ఒకే శరీరంగా ఉండటం
ప్రేమను సూచిస్తోంది. ఒక శరీరంగా వారు జీవించటం, ఒకే ఉద్దేశాన్ని, ఒకే లక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు అనేది తెలియచేయటానికి ఉపయోగపడుతుంది. ఈ రాత్రికాలం ప్రతి భార్యాభర్త, క్రైస్తవ భార్యాభర్తలు ప్రధానంగా దేవుడు మీ ఇరువురికి శిరస్సుగా ఉండగా మీరు ఒకే లక్ష్యం, ఒకే గురి, ఒకే గమ్యం కలిగిన వారై మీ వివాహ జీవితంలో ముందుకు సాగాలనేది వాక్యం నుండి నేర్చుకోవాలి. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘం గురించి చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనని వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన యందు భయం, తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ప్రతి భార్య తన భర్త పట్ల భయభక్తులు కలిగి ఉండేటట్లు చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు తన వధువు సంఘం కొరకు, తన భార్య కొరకు తండ్రిని విడిచి పరలోకాన్ని విడిచి వచ్చాడు. యేసు తండ్రిని విడిచి భూలోకానికి వచ్చిన తండ్రి నేను ఏకమై ఉన్నామనే చెబుతూ వచ్చాడు. అలాగే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి అన్నప్పుడు కేవలం సెపరేషన్, రెస్పాన్సిబిలిటీస్ లో, అలాగే వారు నిర్వర్తించవలసిన బాధ్యతల్లో విడిచిపెట్టడం కాదు. భార్యను హత్తుకునే విషయంలో, వారు ఒక యూనిట్ గా ఉండే విషయంలో వారు ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు తల్లిదండ్రుల నుంచి అనేది తెలుసుకోవాలి.